హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ మీమర్స్. ఇప్పుడైతే జాక్ టీజర్ అయితే మనం రియాక్షన్ ఇద్దాం. జాక్ టీజర్ ఎవరిదో కాదు, మన టిల్లు ఉన్నాడు కదా, డీజే టిల్లు. సో సిద్ధు జర్నల్ కట్టదు అనమాట. సో ఇప్పుడైతే టీజర్ స్టార్ట్ చేద్దాం. కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం. నా ప్రాబ్లం పేరు పాబ్లో నెరూడా. పాబ్లో నెరూడా చిలియన్ పోయిట్. వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియాలి. మీ నాన్నకే తెలియనంత గలీజ్ జాబ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఇట్స్ కాన్ఫిడెన్షియల్. కొత్త మంది కొట్టుకొచ్చినావు. నువ్వు బైకులు కొట్టేస్తావా? అదంతా పార్ట్ టైం అంతే. ఏంటి నువ్వు జేబు దొంగవా? అప్పుడప్పుడు. మరి బట్టలేంటి ఏదో జాబ్ చేసే వాళ్ళ వేసుకున్నావు? ఇగో నీలాగే కనిపించిన ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు దొబ్బుతున్నాడు. అందుకే ఇట్లాంటి బట్టలు వేసుకుని ఐడి కార్డు ఒకటి తగిలించుకుంటే నోరు మూసుకుని కూర్చుంటారని. ముసుక నువ్వు నిజంగానే ఊరేసేసుకున్నా కూడా నేనేమవుదాం అనుకుంటున్నానో జీవితంలో నువ్వు తెలుసుకోలేవు. నాకు లవ్ స్టోరీ ఉంది. చీదినమ్మ దరిద్రం మళ్ళీ మొదలైంది. దీనిలో ఏదో కామెడీతో పాటు దీన్ని బట్టి అర్థమవుతుంది హీరో ఒక దొంగ, కానీ ఇంట్లో వాళ్ళకి అతను దొంగ అని తెలీదు. సో ఏదోలాగా మేనేజ్ చేయడానికి డ్రెస్ వేసుకుని ఐడి కార్డ్ వేసుకుని. సో ఇక్కడ బాగా అనిపించింది వైష్ణవి చైతన్య అని అయితే మళ్ళీ ఇంకోసారి మూవీలో చూస్తున్నాం అనమాట. సో ఒకప్పుడు సాఫ్ట్వేర్ సిరీస్ నుంచి ఇప్పుడు మూవీస్లో 3 మూవీస్ తీస్తుంది. సో ఓకే, ఈ టీజర్ అయితే నాకు అర్థమైంది. సేమ్ డీజే టిల్లు లాగా కామెడీ అయితే ఏడా తగ్గదు, మొత్తం హై లెవెల్లో ఉంటుంది. ఇక అచ్చం మనకు తెలిసిందే కదా, ఒక జాతి రత్నం, ఒక డీజే టిల్లు, మంచి మంచి కామెడీ సినిమాలు వస్తాయి. నాకు ఇది అలానే వెళ్తుంది అనిపిస్తుంది. మీకు కనుక రియాక్షన్ వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్ మీమర్స్.